ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్, ఇంకా చెప్పాలంటే నా హస్బెండ్ కూడా మిత్రే. అన్ని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు. మిత్ర ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం మిత్రకి లేదు అంకుల్. మీరు వెళ్ళండి. అది కాదమ్మా. మర్యాదగా వెళ్ళిపోండి. మిత్రని గుడ్డిగా నమ్ముతున్నావు. చూస్తాను తనేం చేస్తాడు. గెట్ అవుట్. అదేంటి మనీషా, మీ అంకుల్ని పట్టుకుని అంత మాట అనేసావు? మిత్రని ఎవరేమన్నా నేను సహించునా ఆంటీ. నీకున్న ఒక్కగానొక్క బంధువు అయినా ఆల్రెడీ మీ అమ్మ చనిపోయారు. మీ మావయ్య కూడా నీకు దూరమైతే ఎలా మనీషా? నాకు మిత్ర ఒకడు చాలా ఆంటీ. వేరే బంధాలు బంధుత్వాలు అక్కర్లేదు. మనీషా, జాను వెళ్దాం. డాక్టర్ ఏం చెప్పారండి? అంటే జాను, ప్రాబ్లం ఎవరికని చెప్పారు? ప్రాబ్లం నాలోనే ఉందంట. వివేక్, మీరిద్దరూ హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఏమైంది? ఇప్పుడు అది అవసరం అమ్మా? అవసరమే. ఏం అవసరం ఉంది? ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగితే నీకు అది ముఖ్యమా లేకపోతే ఇది ముఖ్యమా? నాకు మన విషయమే ముఖ్యం రా. వాళ్ళెలా పోతే నాకేంటి? హాస్పిటల్ ఏం చెప్పారో చెప్పు. జానులో ఏ ప్రాబ్లం లేదంట. మరెందుకని ఇంకా పిల్లలు పుట్టట్లేదు? ప్రాబ్లం ఏం లేదన్నాను కదమ్మా. ప్రాబ్లం లేదన్నప్పుడు పిల్లలు పుట్టాలి కదా, ఎందుకు పుట్టట్లేదు?
ఏంటి నీకా? అవును, నాలోనే ప్రాబ్లం. వివేక్, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మా. డాక్టర్ కోర్స్ ఇచ్చి మా ఇద్దరిని వాడమని చెప్పారు. నీకు ప్రాబ్లం అయితే తానెందుకు వాడాలి? ఇద్దరం కలిసి కోర్స్ వాడితే రిజల్ట్ బాగుంటుందన్న. ఏది రిపోర్ట్స్ చూపించు. అసలు ఏంటి మామ్ నీ డౌట్? మీరు అసలు ఏ హాస్పిటల్కి వెళ్లారు? మిమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? ఆ రిపోర్ట్స్ ఎక్కడా? నాకు అన్నీ తెలియాల్సిందే. అసలు ఏం తెలియాలి మామ్ నీకు? మేం వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని ఎంక్వైరీ చేస్తావా? లేకపోతే మమ్మల్ని ఇంకో 4 హాస్పిటల్కి తిప్పుతావా? అప్పుడు గాని మన పరువు బజార్న పడదు. ఇప్పుడేంటి, నువ్వు రిపోర్ట్స్ చూడాలి అంతేగా? ఇవిగో చూడు రిపోర్ట్స్. ఇందులోనే హాస్పిటల్ అడ్రస్, ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటావో ఏమైనా చేసుకుంటావో. నా పరువు, మర్యాద, గౌరవం అన్నీ తీసేయి. ఎందుకురా అంత కోపం? అసలేం జరిగిందో నాకు తెలియాలి కదా. అందుకే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమీ అడగకూడదు. ఓ కోపాలు వచ్చేస్తుంటాయి. ఎందుకండి ఎప్పుడు లేంది అత్తయ్య మీద అంతలా అరిచారు? అరవక ఇంకేం చేయమంటావు? ప్రాబ్లం నాది అని చెప్తుంటే నమ్మదేంటి? నిజంగా ప్రాబ్లం మీకేనా? ఇందాక మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? హ, అది కాదండి. ప్రాబ్లం నాకు కాకపోతే నీకనుకుంటున్నావా? నీ ప్రాబ్లంని నా తల మీద వేసుకుంటున్నాను అనుకుంటున్నావా? ఎందుకని? నీ ఆడవాళ్ళందరూ లేనిపోని ఊహించుకుంటారు. నీకు కూడా అంత నమ్మకం లేకపోతే మా అమ్మతో కలిసి నువ్వు కూడా డాక్టర్ని ఎంక్వైరీ చేసుకో. నేను అలా అనలేదండి. మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అది ఏమండి ఏమండి నన్ను క్షమించుమా. సారీ జాను. నేను దాస్తున్న నిజం నీకెప్పటికీ తెలియకూడదు. అందుకే అంత హార్ష్గా మాట్లాడాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.